గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. నా జీవితాన్ని పిల్లలా వీళ్ళు హంతకుల. పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. స్కూల్ ఏజ్ పిల్లల్లో కూడా నేర ప్రవృత్తి ఎక్కువగా కనిపిస్తుంది. మన పిల్లల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే మాటల్లో కానీ భాషలో కానీ. అన్నమయ్య జిల్లా రాయచోటికి వెళ్తే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయుని పగబట్టిన విద్యార్థులు గుంపుగా చేరి అతని పైన దాడి చేసి అతని ప్రాణాలు తీసేశారు. పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్న విషయాలు చాలా సంచలనంగా ఉన్నాయి. అతని ఒంటిపైన చాలా గాయాలయ్యాయి. ఒక రింగుతో కక్షపూరితంగా అతన్ని కొట్టి చంపినట్టుగా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పిల్లల్లో, స్కూల్లో చదువుతున్న పిల్లలు, 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎలా వస్తుంది? వీళ్ళకి నేరం చేయాలి లేకపోతే ఇంత క్రూయాలిటీ వాళ్ళ మనసుల్లో ఎక్కడి నుంచి నాటుకుంటోంది? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ పూజిత, ప్రముఖ సైకాలజిస్ట్, మనతో లైవ్లో ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే. పూజిత మేడం, మీకు ఇన్సిడెంట్ తెలుసు, రాయచోటిలో జరిగింది. అసలు అంటే ఈ పిల్లల్లో, యుక్త వయసుకు వచ్చే పిల్లల్లో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళలో ఈ నేర ప్రవృత్తి, ఈ క్రూయాలిటీ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు మనం? సో మనం టీనేజ్ అంటే ఈ యుక్త వయసు, ఈ ట్రాన్సిషన్ స్టేజ్ అంటే ఒక చైల్డ్ స్టేజ్ నుంచి టీనేజ్ స్టేజ్ కి వెళ్తున్న పిల్లల్లో డెఫినెట్లీ నార్మల్ ఏజ్ వాళ్ళకన్నా డెఫినెట్లీ కొన్ని బయలాజికల్ చేంజెస్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అవి మనందరికీ తెలుసు. కాకపోతే దీనికి తోడు అసలు నార్మల్ గానే ఆ ట్రాన్సిషన్, ఆ మార్పు అనేది చాలా చాలా క్లిష్టమైనది. చాలా రెబెలియస్ గా ఉంటారు, చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ ఛాలెంజెస్ అంటే ఆ ట్రాన్సిషన్ లో వాళ్ళు సొసైటీకి, వాళ్ళు స్కూల్లోని, వాళ్ళు కాలేజ్లోని సెట్ అవ్వడానికి పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు వాళ్ళకి లోపల జరుగుతున్న హార్మోనల్ అర్జెస్ కానీ, వాళ్ళు చూస్తున్న పియర్స్ కానీ, కాంపిటీషన్ కానీ, అవన్నిటికీ చాలా ఆందోళన ఇదంతా ఎక్కువ ఉంటుంది. టీనేజ్ రేజ్ అనేది కూడా ఉంటుంది. సో వీటన్నిటితో పాటు ఈ పిల్లలకి గనక రకరకాల ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తీసుకున్నట్లయితే, లేదా నెక్స్ట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే, మూడో విషయం ఏంటంటే ద కైండ్ ఆఫ్ మీడియా దే ఆర్ ఎక్స్పోజ్ టు, అంటే వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ దే ఆర్ ఎక్స్పోజ్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నానంటే 6, 7 years, 8 years పిల్లలు కూడా వాళ్ళ చేత డైలాగులు చెప్పించడం కానీ, వాళ్ళ చేత నెగిటివ్ అండ్ హేట్రెడ్ స్పీచెస్ ఇప్పించడం కానీ. ఒక అబ్బాయి ఉంటాడు, ఎవరో ఒక చిన్న పిల్లడు, ఐ డోంట్ నో హిస్ ఏజ్, బట్ నేను గూడ్ సెట్ ఎదవనండి అన్న ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు. దాంతో చాలా ఫేమస్ అయ్యాడు ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. సో నాకు ఆ అబ్బాయి తాలూకు ఏజ్ తెలియదు, కానీ ఆ ఏజ్ నుంచి అసలు అలాంటి నెగిటివ్ సెల్ఫ్ టాక్, అలాంటి ఒక అంటే తమను తాము డిగ్రేడ్ చేసుకుని, లేదా వైలెంట్ డైలాగులు చెప్పించడం, మా నాన్నని చంపినోడు నేను చంపేస్తా, ఇవి జస్ట్ డైలాగులనే అనుకుంటారు పేరెంట్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, మా వాడికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇవన్నీ సరదాగా ఉంటుంది. పేరెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళు విషయాన్ని నాటుతున్న విషయం మర్చిపోతున్నారు. డెఫినెట్లీ అండి. సైకాలజిస్టులుగా, సైకియాట్రిస్టులు కానీ ఎవరైనా కానీ మేమేం చెప్తామంటే సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ టాక్ అండ్ మనం ఏం వింటాము, ఏం చూస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చిన్న వైలెంట్ డైలాగ్ విన్నా, ఒక నెగిటివిటీ మాట్లాడినా దానివల్ల మన మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకే ఉన్నప్పుడు అలాంటిది అంత టెండర్ మైండ్స్ మీద ఉండదని ఎలా అనుకుంటారు అనేది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఫారిన్ కంట్రీస్ లో, అంటే ఇండియాని నేనేం తప్పు పట్టట్లేదు, కొన్ని చాలా ఫారిన్ కంట్రీస్ లో కూడా అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ కొన్ని దేశాల్లో ఏంటంటే పిల్లల ముందు గట్టిగా మాట్లాడుకోవడం కానీ, లేదా ట్రామాటిక్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రామాటిక్ వర్డ్స్ అంటే మర్డర్, ఇలాంటి వర్డ్స్ కూడా వాడరు పేరెంట్స్. అంటే గొడవ పడుతున్నా వాళ్ళ వేరే రూమ్ లోకి పంపించేయడం, దూరంగా వెళ్ళి కొట్టుకోవడం, ఇలాంటివి ఘర్షణలు కూడా పిల్లల ముందు చేయకూడదు. మేడం ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది రాయచోటి, ఒక గ్రామీణ ప్రాంతం, ఇది గ్రామీణ వాతావరణ ప్రాంతం. ఇక్కడ హత్య చేయాలి అనే దాకా వెళ్ళడం, దాన్ని ఎలా, ఏ ప్రభావం చూయించుంటుంది వాళ్ళపైన?
సో మనము ఇవన్నీ జనరల్ ఫ్యాక్టర్స్ అండి. టీవీ, సోషల్ మీడియా, లేదా రెండోదండి పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఫాదర్ తాగుతారా, లేదా ఇద్దరి మధ్యలో ఘర్షణలు ఉన్నాయా, పిల్లల ముందు కొట్టుకుంటున్నారా, వాళ్ళ ఇంట్లో ఏమైనా స్ట్రెస్ ఉందా, అంటే ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి బిహేవియర్స్ కి దారి తీస్తూ ఉంటాయండి. డెఫినెట్లీ అని చెప్పను, బట్ దేర్ మైట్ బి. ఎందుకంటే మనం ఫ్రమ్ థర్డ్ పార్టీ చూస్తున్నాం, కరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళి మనం గమనించలేం కాబట్టి ఇవన్నీ అనుకోవడమే, మనం ఏదో ఒక ఫ్యాక్టర్. ఇక్కడ దీన్ని తల్లిదండ్రుల పెంపక లోపం కూడా అనుకోవచ్చా మేడం? ఎందుకంటే సాధారణంగా పగ తీర్చుకోవాలని తత్వం ఏంటో అర్థం కాలేదు ఇక్కడ. ఆ విద్యార్థులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొట్టుకున్న వాళ్ళు, అంతకుముందుకు ఆ టీచర్ వాళ్ళకి కొంచెం బుద్ధి నేర్పే ప్రయత్నం చేయటం, మీరు తప్పుదారిలోకి వెళ్ళకూడదు అని చెప్పడం, మంచి మాటలు చెప్పాడు ఆయన. కానీ దాన్ని బేస్ చేసుకొని కక్ష సాధించారు అనేది మనకు అక్కడ నుంచి తెలుసిన సమాచారం. సో ఇది ఈ పగ తీర్చుకునే తత్వం ఎందుకు వచ్చిందంటారు? సో అలాంటి వాళ్ళు ఎవరినైనా ఎప్పుడు అంటే మిర్రరింగ్ చేస్తారండి కిడ్స్. అంటే కిడ్స్ గానీ టెండర్ ఏజెస్ లో ఉన్న వాళ్ళు మిర్రరింగ్ చేస్తారు. మిర్రరింగ్ అంటే ఏం లేదు, మీరేం చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళు పేరెంటల్ ఫిగర్స్ అంటే ఓన్లీ మదర్ ఫాదర్ అని చెప్పను, వాళ్ళకి కొంతమంది పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కజిన్స్ కానీ, వాళ్ళ మామయ్యలు కానీ, వాళ్ళ ఇంట్లో అయినా బయట అయినా సరే, ఆ పేరెంటల్ ఫిగర్స్ కొంచెము పెద్దవాళ్ళు ఆ ఫిగర్స్ ఏం చేస్తే వాళ్ళ తాలూకా డైలాగ్ రిపీట్ చేయడం, వాళ్ళ మేనరిజమ్స్ రిపీట్ చేయడం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు చేస్తుంటారు, టీచర్ని ఇమిటేట్ చేయడం, వాళ్ళని ఇమిటేట్ చేయడం. సో మిర్రరింగ్ అనేది విపరీతంగా ఉంటుంది ఆ ఏజ్ లో. సో డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉందనే చెప్తాను. రెండో విషయానికి వచ్చేటప్పటికి కంప్లీట్ గా 100% సైకలాజికల్ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ మానసిక స్థితి ఏంటనేది మనకి తెలియదు. సో ఈ మానసిక స్థితి గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్ డిజార్డర్స్ అంటాం. మూడ్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్లో ఏంటంటే బైపోలర్ ఒకటి, బీపీడి ఉన్న పిల్లలు ఏంటంటే పూర్తి ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పూర్తి ఎక్స్ట్రీమ్స్ అంటే మూడ్ చేంజెస్ అన్నమాట. సడన్ గా డిప్రెస్ అయిపోతూ ఉంటారు, సడన్ గా చిరాకు పడిపోతూ ఉంటారు, సడన్ గా వస్తువులు బదలు కొట్టేస్తూ ఉంటారు, సడన్ గా ఏడ్చేస్తూ ఉంటారు, సడన్ గా విపరీతంగా సంతోషం అయిపోతారు. సో ఈ మూడ్ ఎక్స్ట్రీమిటీస్ ఏమైనా ఆ పిల్లల్లో ఉన్నాయా మూడ్ డిజార్డర్స్. రెండోది ఏంటంటే ఇంపల్సివిటీ అంటాము. నెక్స్ట్ ఇంకా ఆ పిల్లలు ఏమైనా ఆటిజం తో బాధపడుతున్నారా, లేదా ఏడిహెచ్డి అంటే అటెన్షన్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ తో బాధపడుతున్నారా. సో ఏంటంటే ఈ ఆటిజం హైపర్ యాక్టివిటీ డైరెక్ట్ గా క్రైమ్ కి లీడ్ చేయవు, డైరెక్ట్ గా అగ్రెషన్ కి లీడ్ చేయవు, కానీ ఏంటంటే వాళ్ళ తాలూకా ఫ్రస్ట్రేషన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వెర్బలైజ్ చేసుకోలేరండి కొన్ని రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలు. సో పిల్లలకు వచ్చేటప్పటికి వి షుడ్ యూజ్ సమ్ సటిల్ వర్డ్స్. కాబట్టి కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ తో బాధపడుతున్న పిల్లలు ఏంటంటే వాళ్ళు వెర్బలైజ్ చేసుకోలేరు. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు లోపల నుంచి ఇక్కడ గ్రూపింగ్ కనపడుతుంది మేడం. ఒక గ్రూప్ లా ఏర్పడి ఒక టీమ్ లాగా ఏర్పడిన తర్వాత కక్ష తీసుకున్నారని అర్థమవుతుంది. అవునండి, ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చాలండి. ఎందుకంటే ఒకళ్ళు ఉంటే చాలు అక్కడ, ఒకళ్ళు స్ట్రాంగ్ గా తీసుకుని. ఎందుకంటే ఆ ఏజ్ లో నాకు తెలియదు ఏజ్ గ్రూప్ ఏంటో, ఏజ్ గ్రూప్ ఆఫ్ దోస్ పర్టికులర్ కిడ్స్ నాకు తెలియదు. గ్రూప్ అంటే ఏం లేదండి, మోటివ్ బిహైండ్ దట్ పర్టికులర్ గ్రూప్ అనేది తెలియాలి. ఎందుకంటే ప్రతి దానికి ఒక లీడ్ తీసుకుంటారు ఒకళ్ళు. డెఫినెట్లీ ఆ అబ్బాయి లేదా ఆ పర్టికులర్ ఆ చిన్నపిల్లాడు మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడంటే అతన్ని ఒక రోల్ మోడల్ కింద, ఒక హీరోయిక్ ఫిగర్ కింద చూస్తున్నారు అని అర్థం. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, తన్ని ఫాలో అవ్వాలి అని ఎందుకు వచ్చింది? ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ టీవీ ఆర్ సోషల్ మీడియా ఆర్ మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ పేరెంట్స్ అనే నేను అనట్లేదు, సొసైటీలో ఎవరినో ఒకరిని వాళ్ళు డెఫినెట్లీ చూసి ఉంటారు, విచ్ దే ఆర్ టేకింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మేడం ఇప్పుడు మీరు అన్నారు ఇంత ముందుకు సోషల్ మీడియా ప్రభావం ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్ల పైన ఉందని మనం అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి, లేదని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ కాలంలో, ఎందుకంటే మిగతా జనాల్ని మెప్పించడం కోసం పిల్లల చేత అబ్సీన్ యాక్ట్స్ చేయించడం, పిల్లల చేత డైలాగులు చెప్పించడం, ముద్ర డైలాగులు చెప్పించడం, వీటికి నేను కంప్లీట్లీ యాంటీ. ఎందుకంటే పిల్లలు అనే వాళ్ళని పిల్లలా ఉంచాలి. అంతకు మించి మనం ఎక్కువ జస్ట్ టు గెట్ దెమ్ నోటీస్, జస్ట్ టు గెట్ దట్ అటెన్షన్, ఇప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు చేసే యాక్ట్స్ పిల్లల చేత చేయించడం ఎంతవరకు కరెక్ట్ అండి? కొంత సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, పెంపకంలో లోపాలు కావచ్చు, ఇటువంటివన్నీ వీళ్ళలో నేర ప్రవృత్తి పెరగడానికి కారణం అనొచ్చు. డెఫినెట్లీ అండి. అండ్ వీళ్ళ తాలూకా చుట్టుపక్కల వాళ్ళు కానీ, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ బిహేవియర్ ఏంటి, వాళ్ళ తాలూకా బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏంటి, వీళ్ళ పేరెంట్స్ కి ఏమైనా గొడవలు ఉన్నాయా, వీళ్ళ ఇంటి పక్కల వాళ్ళు గట్టిగా అరుచుకుంటారా, లేదా ఆ స్కూల్లోనే వీళ్ళని ఏమైనా గట్టిగా పనిష్ చేయడం, వీళ్ళ మీద ట్రీట్మెంట్ ఎలా ఉంది, మిగతా టీచర్స్ ఎలా ఉన్నారు బిహేవియర్, దే ఆర్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్ అండి. స్కూల్ ఇస్ అ సెకండ్ హోమ్.
సో స్కూల్లో కూడా మనము కొన్ని తీసుకోవాలి, బికాస్ టీచర్స్ ఎలాగా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా డిస్క్రిమినేట్ చేస్తున్నారా? ఎందుకంటే చాలా సార్లు అగ్రెషన్ అనేది అన్ఫేర్ ట్రీట్మెంట్ వల్ల వస్తుంది. అరే వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి టీచర్ బాగా ట్రీట్ చేశాడు, లాస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి టీచర్ నన్ను వేరేలా చూశాడు. సో ఈ ఇల్ ట్రీట్మెంట్ అనే దాని వల్ల కూడా వాళ్ళకి ఒకలాంటి, నాకు ఒకలా చూశారు, వాళ్ళకి ఒకలా చూశారు అని ఇంజస్టిస్ వాళ్ళు ఫీల్ అవుతాయి, పార్షియాలిటీ ఉన్నట్టు. ఇది స్టార్ట్ అవడానికి కూడా అవకాశం ఉంది, విచ్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఇందులో ఏది ఒకటి డెఫినెట్లీ అని చెప్పను. నాకు మీరు ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి నేను ద పాసిబిలిటీస్ ఆర్ ద రీజన్ ఫర్ అగ్రెషన్ అనేది మాత్రమే నేను చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇదే మొత్తానికి సెలబ్రిటీలు చేయాలని పిల్లల్ని సోషల్ మీడియాలకు బలవంతంగా తోస్తే క్రిమినల్స్ అయ్యే అవకాశం ఉందనేది డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.